సరే గానీ ఈ అక్క ఇక్కడ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే రాత్రి జరిగిన సంఘటన అనేసి మాట్లాడుతుంది. ఫస్ట్ ఈ వీడియో చూడండి. హలో, నేను మాధురి రాథోడ్ గురించి మాట్లాడుతున్నా. అదే నైట్ ఈశ్వర్ అండ్ మాధురి రాథోడ్ ఒక హోటల్లో దొరికిపోయినారు కదా, దాని గురించి. వాళ్ళు చేసిన తప్పే, 100కి 200% వాళ్ళు చేసింది చాలా తప్పు. కానీ వాళ్ళ వైఫ్ అయితే ఎవరున్నారో, ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఓన్లీ ఆ అమ్మాయిని మాత్రమే చంప మీద కొట్టి, స్టిల్ ఆ లాయన్ని కొట్టలేక తిట్టలేక, ఆ అమ్మాయి మా ఆయన మంచోడండి, ఆ అమ్మాయి మార్చేసింది మా ఆయన్ని అంటుంది. చూశారు కదా. అయితే అక్క ఏమని మాట్లాడుతుందంటే, మీ వాంది తప్పుంది, మాధురి ఎంత చేసిందో మాధురి చేసినంత మీ వాంది తప్పుంది అని అతని భార్య గురించి చెప్తుంది అనమాట. చెంప మీద కొట్టింది, అయితే ఆమె ఏం తప్పు చేసింది అన్నట్టుగా తప్పు ఉంది అని అంటుంది. మళ్ళీ చెంప మీద ఎందుకు కొట్టింది అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు వాడు అమ్మాయిని తెచ్చుకొని హోటల్లో వేసుకునేది అంత బాగానే ఉంది, ఓకే, ఏదో జరుగుతుంది. కానీ ఈమె ఏమంటుందంటే ఆమె గురించి కొంచెం మంచి మాటలు చెప్దామని వచ్చింది, కానీ మరి భర్తను కూడా కొట్టాలి కదా అని మాట్లాడుతుంది. భర్తను కొడితే వాడు ఈగో పెంచుకొని నన్నే కొడతావా నువ్వు వీడియోల్లో కనిపించేటట్టు, నీ సంగతి చెప్తా అని చెప్పి వాడు ఎంతవరకు తెగించినా ఆ అమ్మాయిని వదిలేసిండే అనుకో, భార్యను వదిలేసిండే అనుకో, అప్పుడు నువ్వు వచ్చి కాపాడతావా, మీ ఆయన వచ్చి కాపాడతాడా, మళ్ళీ లేకపోతే ఈ మాధురి వచ్చి కాపాడుతుందా? ఆమెకు ఒక కొడుకున్నాడు, ఆమె కొడుకును వాళ్ళ భర్తను చూసుకోవడం ఆమె హక్కు కాబట్టి కొంచెం ఎంతవరకు పోయినా వెనకేసుకొస్తుంది భార్య. మరి ఈమె వెనకేసుకొస్తే ఏమైంది అని అందరు అంటున్నారు, చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఏందమ్మా నువ్వు చెంప పట్టుకొని కూర్చున్నావు, మన లమ్మడోళ్ళు ఎట్లుండాలి, గట్టిగా బీకాలి అని ఒకడు మాట్లాడుతున్నాడు. మళ్ళా ఆమె చేసిన మంచి సంసారం పని చేసింది కాబట్టి ఆ మొగోడేం చెంప పట్టుకొని కూర్చున్నావు ఎందుకు, కొట్టాలి, మన లమ్మడోళ్ళు ఎట్లా చూపించాలంటే అట్లా చూపించాలి అని అంటున్నాడు. సరే చూపిస్తే చూపించచ్చు, కానీ ఆమె చేసింది ఏమి పెద్ద ఘనకార్యమైన పని ఏం కాదు, వచ్చి పక్కలో పడుకుంది, అది తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆమె కొంచెం మస్తు ఫేమ్ ఉంది, ఆమె ఫేమ్ ఆమె తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది, ఎంతటి మొగోడైనా వస్తాడు అన్నట్లు ఈ అమ్మ చెప్తుంది. మరి ఎంతటి మొగోడైనా వస్తే మరి ఈ మొగంతోనికి ఎందుకు వచ్చింది? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బిడ్డ ఉంది, ఆమె కొడుకున్నాడు, ఆ వేస్ట్ కానీ కూడా మీరు వెళ్ళి అందరు వెళ్ళి కుమ్మేయండి, నా కొడుకుని కుమ్మేసి ఏందుకు ఈ అమ్మాయికి ఇట్లా జరిపింది, ఇట్లా అన్యాయం చేసిందని. కానీ వాళ్ళ భార్యని తిడుతున్నారు చూడు, సాటి మహిళనే ఇట్లా చేసి ఆమెనే తప్పు తీసింది, మొగుని కొడతలేదు అని. మొగుని కొడితే మొగుడు కాపురాన్ని తీసుకోకుండా ఆగమవుతుంది కాపురం అనేసి ఇట్లా జరుగుతుంది. కాబట్టే ఆమె వెనకడిగేసింది, అతన్ని కొట్టలేదు. అది అర్థం చేసుకోకుండా భర్తదే తప్పు లేదా ఈ మీదే తప్పు ఉందా, ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరు మన ఏమంటారు సమాజానికి పనికొచ్చిన పనేం కాదు. మరి ఆటోమేటిక్గా ఫేమ్